హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ నేను మీకు కొన్ని కిచెన్ టిప్స్ చెప్పబోతున్నానండి. ధనియాల పొడి, కారం పొడి, కొబ్బరి పొడి ఇలా బాక్సులలో వేసుకోవాలండి. వాటిలో స్పూన్స్ కూడా వేసుకోవాలి. ఆ మూడు ఒకే దగ్గర పెట్టుకోవాలండి. కిచెన్లో షెల్ఫ్స్ ఉంటాయి కదండి మనకి, ఆ మూడు ఒకే దగ్గర పెట్టుకోవాలి ఇలా. నెక్స్ట్ వచ్చేసి పోపు డబ్బా అండి. పోపు డబ్బాలో ఆవాలు, జీలకర్ర, ఉద్దిబ్యాళ్ళు, శనగబ్యాళ్ళు, స్పైసెస్ మనం ఏవైతే కంటిన్యూస్గా యూస్ చేస్తామో వాటన్నింటినీ కొంచెం కొంచెంగా పెట్టుకోవాలండి. ఒట్టిమిరపకాయలు అన్నీ మొత్తం, జీడిపప్పు, ఇవి కర్రీలోకి వేసుకుంటాం కదండి గ్రేవీకి వచ్చేదానికి, అలా అన్నీ కొంచెం కొంచెం తీసుకోవాలి. నెక్స్ట్ పల్లీలు ఇలా వేయించుకొని ఒక బాక్స్లో పెట్టుకోవాలండి. సాల్ట్ 2 టైప్స్, నైస్ ఒకటి, క్రిస్టల్ ఒకటి, అవన్నీ ఇలా ఒక దగ్గర పెట్టుకోవాలండి. ఫ్రైలల్లోకి అయితే గిన నైస్ సాల్ట్, కొంచెం గ్రేవీ లాగా ఉండే దాంట్లోకి క్రిస్టల్ సాల్ట్ యూస్ చేసుకోవచ్చండి. నెక్స్ట్ షుగర్, టీ పొడి, బూస్ట్, కాఫీ ఇలా ఒక దగ్గర పెట్టుకోవాలి. గరం మసాలా, సాంబార్ పొడి, షుగర్ ఫ్రీ పొడి ఇలా మనం ఏవైతే కంటిన్యూస్గా వాడతామో అవి ఒక దగ్గర పెట్టుకోవాలండి. నెక్స్ట్ డ్రై ఫ్రూట్స్ మనకు కంటికి కనిపించేలా పెట్టుకోవాలండి, లేదంటే వాటిని మర్చిపోతాం, తినడానికే మర్చిపోతాం మనము. ఏవైతే కన్జ్యూమ్ చేస్తామో డైలీ అవి కంటికి కనిపించేలాగా పెట్టుకోవాలి. ఇలా బాక్సెస్లో, ట్రాన్స్పరెంట్ బాక్సెస్లో పెట్టుకోవాలండి. అప్పుడే వాటిని డైలీ కొన్ని కొన్నిగా తినగలము. నెక్స్ట్ క్లిప్స్ అండి. ఇలా క్లిప్స్ ఉంటాయి కదండి, వాటిని ఇలా ఓపెన్ చేసిన ప్యాకెట్స్కి పెట్టుకున్నామంటే అవి కిందికి ఒలిగిపోకుండా ఉంటాయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.